మొన్ననే రిలీజ్ అయింది, దుమ్ము లేపుతుంది, కోట్లకి పడగెత్తింది ఈ సినిమా. పెద్ద కన్నా జీవితంలో అవుతుందని తెలిస్తే చిన్నప్పుడు గుర్తులు తీసుకొని చచ్చిపోండి. కానీ దీనిలో అసలు రిలీజ్ ముందు బాగా ఎక్కువగా కమోషన్ వచ్చింది, సంజయ్ షీ చెప్పుకోవాల్సి వచ్చింది, ఏవో బూత్ మాటలు ఉన్నాయి. అంటే మేము లూడో ఆడదాం కూడా ఒక బూత్ ఒకటి వాడాం. దాని తర్వాత ఫస్ట్ గ్లిమ్స్లో లైఫ్ ఎలా ఉందంటే డైరెక్ట్గా మా అని చెప్పి ఒకటి అన్నాం. చీట్ చేసినట్టు కదా ఆడియన్స్. చీట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక సినిమా తీసినప్పుడు జనాలకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎంత సినిమా తీసినా అంటే అలా బూతులు వాడితే జనాల్లోకి వెళ్తుంది అర్జెంటుగా. బ్యానర్ పేరు హీరో పేరు చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే నేను మేబీ ఇండస్ట్రీ పాలిటిక్స్ నేను హ్యాండిల్ చేయలేకపోయినా ఆ టైం. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. మొన్ననే రిలీజ్ అయింది, దుమ్ము లేపుతుంది, కోట్లకి పడగెత్తింది ఈ సినిమా. కే ర్యాంప్ ఆ సినిమా డైరెక్టర్, ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ అండి. ఎంత బాగా డైరెక్ట్ చేశాడో, ఎంత మెచ్యూర్డ్గా చేశాడో, ఎంత కన్విన్సింగ్గా ఆ సినిమాని, ఆ కంటెంట్ని ఎంత బాగా ప్రజెంట్ చేసాడంటే ఈ చాలా అంటే ఆడియన్స్ ఆఫ్ కోర్స్ ఈరోజు కరతాళ దానివల్ల మధ్య జేజేలు పలుకుతూ ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆఫ్ కోర్స్ నేను చెప్పే మాటలు తక్కువ మాటలు, అది కలెక్ట్ చేస్తున్న రెవెన్యూ ముందు మాటలు తేలిపోతాయి. కానీ 100% చాలా మంచి బ్లాక్ బస్టర్ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాడు. ఆ డైరెక్టర్ పేరే జైన్స్ నాని. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన అనుభవాలు, ప్రయోగాలు, అభిప్రాయాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున జైన్స్ నాని నేను సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. హాయ్ సార్. నాని గారు వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీడియా తరఫున కానీ ఇండస్ట్రీ తరఫున కానీ నేను కంగ్రాచులేట్ చేయడం కన్నా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కిందాక మన ఎస్కేఎన్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు, ఎవరికి ఎప్పుడు ఆకలిస్తున్నదో తెలియదు కానీ సినిమా పరిశ్రమకి మాత్రం ఆకలిస్తున్నది. మంచి ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ సార్. పంచభక్ష పురాణాలు అంటారు, అది పెట్టారు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. అండ్ అసలు మీరు ఈ కథని ఎంచుకున్నప్పుడు బేసిక్గా ఈ కథకి మీద మీరు ల్యాండ్ అయినప్పుడు మీ ఛాలెంజెస్ ఏంటండి? ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు ఒక సూసైడ్ టెండెన్సీ మీద స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే నేను ఒక అమ్మాయిని చూసాను లైఫ్లో, షీ హ్యాస్ దట్ ప్రాబ్లం. బేసిక్గా నేను ఐఐటి మెడ్రాస్ చదువుకున్నాను సార్. నేను ఐఐటీలో చదువుకున్నాను. మీరే? అవునండి సార్. ఐఐటి మెడ్రాస్. బీటెక్ అండ్ ఎంటెక్ అక్కడే కంప్లీట్ చేశాను. సో అప్పుడు నేను బయోటెక్నాలజీ అనమాట నేను. సో నాకు ఫ్రెండ్ కొంచెం ఇలా ఉంది అంటే కొంచెం దూరంగా అబ్జర్వ్ చేశాను అమ్మాయిని. కొన్నాళ్ళు ట్రావెల్ చేశాను. చాలా అబ్నార్మల్గా ఉండేది. దెన్ నేను మా బయోటెక్నాలజీ నా సబ్జెక్టే కాబట్టి చాలా స్టడీ చేశాను దాని మీద. దెన్ దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారని ఇలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇలాంటి సీరియస్ ఇష్యూని మనం చెప్తే ప్రీచింగ్స్లా చెప్తే ఎక్కదు, ఏదో ఆర్ట్ ఫిలింలా వెళ్ళిపోద్ది. అండ్ దిస్ ఈజ్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఇండస్ట్రీ. ఇక్కడ మనం చేయాలంటే ఇలాంటి సబ్జెక్ట్ని కమర్షియల్ సినిమాగా మార్చడం చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ ఫ్రేమ్లోనే ఇది అని చెప్పేసామంటే అమ్మాయికి ఉండే ప్రాబ్లం ఫస్ట్ 10 minutes 20 minutes ఒక కథ నడితే కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయితేనే ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా పట్టుకొని సినిమా చూస్తూ ఉంటాడు. కరెక్ట్. బట్ అప్పుడే ఓపెన్ చేసేసాము అంటే క్లైమాక్స్ వరకు సినిమాని హోల్డ్ చేయడం. సో దీన్ని ఇంటర్వెల్లోనే ఓపెన్ చేయగలం. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్ని కథ లేకుండా కూర్చోబెట్టాలి. ఈవెన్ నేను నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఒక హాఫ్ ఆఫ్ ది నరేషన్ సినిమా సీన్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాం, కథ ఏంటి అని అడుగుతారు నేను నరేషన్ ఇచ్చినప్పుడు. సరే కొంచెం ఇంటర్వెల్ దాకా వెళ్దామని. సో ఆ కూర్చోబెట్టడం కోసం చేసిన వర్క్ అవ్వచ్చు, రాసిన సీన్స్ అవ్వచ్చు. అండ్ మనం ఎంత కమర్షియాలిటీ, ఒక హీరోని ఎలివేషన్ చూపించాలన్నా, ఒక పాట చేయాలన్నా, ఒక పంచ్ డైలాగ్ వేయాలన్నా, లేదా కామెడీ లాగా రాయాలన్నా ఫస్ట్ హాఫ్లోనే ఛాన్స్ ఉంది. సెకండ్ హాఫ్లో ఛాన్సే లేదు. ఒక ఫైట్ పెట్టలేము, ఒక సాంగ్ పెట్టలేము, ఒక ఎలివేషన్ ఇవ్వలేము. అందు గురించి కొంచెం రొటీన్ ఫీల్ వచ్చినా దొరికిన కమర్షియల్ హీరోని వాడుకొని ఇంటర్వెల్లో పాయింట్ ఓపెన్ చేసి దాని ద్వారా సెకండ్ హాఫ్ డ్రైవ్ చేయడం అనే ఆ రైటింగ్లో నాకు చాలా ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది. బట్ మీరు ఈ అమ్మాయికి ఆ రకమైన ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ముందు నడిపే కథ ఉంది చూసారా, అంతా కూడా బ్లా 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 అంతే 100%. బికాజ్ యూఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ బాయ్, ఐఎమ్ సేయింగ్ దట్. అది దాన్ని నడిపేటప్పుడు ఇది ఆడియన్స్కి రొటీన్ అవుతుంది.
రెగ్యులర్ అవుతుంది అంటే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మామూలుగా కాలేజీలో చిందరవందరగా తిరగడం కానీ హేవేర్ గా స్ట్రేగా తిరగడం అన్నది కామన్ ఏ సినిమాల్లో ఉన్నాయి. బట్ దాని మీద మీరు డిపెండ్ అయ్యారు, అదే అండి సార్. నేను తప్పలేదేమో మీకు? అంటే సార్ నేను అంతా ఎడ్యుకేట్ చేసినా కానీ మై ఫాదర్ హ్యాస్ ఏ లాట్స్ జర్నీ అనమాట సినిమాల్లో. అవునా? ఆయన యాజ్ ఏ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్ ప్రెసిడెంట్ ఉండి అండ్ కొన్నిసార్లు సినిమాల్లో ట్రై చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఇటు వచ్చేసి ఎవ్రీ సినిమా ఒక పెద్ద బిజినెస్ డీల్ ఉందని బిజినెస్ చేస్తారు. బిజినెస్ డీల్ ఉంది కానీ దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ సినిమా చూసేయాలి. సో అది నాకు అలవాటైంది. ఫ్రమ్ టిల్ మై 4th క్లాస్ నేను థియేటర్స్ లోనే పెరిగాను. అంటే మాక్సిమం మంత్ లో 30 days ఉంటే 20 days థియేటర్స్ లోనే ఉంటాను. అండ్ మా ఊర్లో ఉండే థియేటర్స్ లో నాకు డైరెక్ట్ గా ఏదైతే ప్రొజెక్టర్ రూమ్ దానికి అలా ఉంటుంది. నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు థియేటర్స్ కి వెళ్ళి నేను ప్రివిలేజ్డ్ ఆడియన్స్ అన్నమాట. సో ఆడియన్స్ ని అబ్జర్వ్ చేసేటండి సినిమా చూడడం కంటే కూడా. సో ఒక కమర్షియల్ సినిమాలో ఒక పాయింట్, కొత్త పాయింట్ చెప్పేటప్పుడు వాళ్ళు ఇవి కోరుకుంటారు అనేది నాకు గట్ ఫీలింగ్. ఇప్పుడు ఇంట్రడక్షన్ లో ఏదైతే సాంగ్స్ పెట్టడం అయినా సరే, దాని తర్వాత హీరో పేరు వాడాం, అబ్బవరం అనే పేరు వాడాం. సో హీరోయిన్ కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు హీరో నుంచి కాపాడినప్పుడు నా అబ్బవరం నీకు ఇస్తున్నాను ఒక వరం. ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ఒక చిన్న మనం ఆల్రెడీ చూసిన ఫీలింగ్ వచ్చినా కానీ హీరో యాక్చువల్ నేమ్ సినిమాలో పెట్టాం కాబట్టి అది పట్టుకొని చూస్తారు. సో పర్లేదు, రేపు పొద్దున అలా ఉండగానే ఇంటర్వల్కి వచ్చేసరికి మైండ్ సెట్స్ అన్ని మారిపోతాయి అనే పాయింట్ ఆఫ్ లోనే ఆడిటోరియం కోసం రాశాను. ఆడిటోరియం కానీ కిరణ్ అబ్బవరం అన్న మాటని డైరెక్ట్ గా అబ్బవరం అన్నది మీరు వాడారు అంటే కిరణ్ అబ్బవరం అంత మాస్ బేస్ ఉందని నమ్మారా మీరు? అదే సార్, నేను బేసిక్ గా నెల్లూరులో కిరణ్ అన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాడు సార్. దాంట్లో 1991 అనే షార్ట్ ఫిల్మ్ మా నెల్లూరు మైపాడు బీచ్ లో జరిగింది. సో నేను అప్పుడు ఐఐటీలో ఉన్నప్పుడు ఇప్పుడు నా హాలిడేస్కి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో ఏమైనా జరుగుతుంటే నేను ఫాలో అయ్యాను. సో ఇదైతే కొంచెం చేసే షార్ట్ ఫిల్మ్స్ వాటికంటే కొంచెం బిగ్గర్ గా చేస్తున్నారు. ఇది సేమ్ ఎస్ఆర్ కన్ఫర్మ్ డైరెక్టర్ తన డైరెక్షన్, కొంచెం బిగ్గర్ లో చేస్తున్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. అప్పుడు వెళ్ళి కలిసాను కిరణ్. దాని తర్వాత నేను హైదరాబాద్ నుండి ఒక పని వచ్చినప్పుడు అప్పుడు మనం ఒక షూట్కి వెళ్ళాం కదా, అది ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్లే అవుతుందంటే అక్కడికి వెళ్ళి కలిసాను. హైదరాబాద్ వచ్చాను. నేను ఆల్ ఆఫ్ సడన్ ఏదో జరుగుతుంది, రాజావారి గారి ప్రమోషన్స్ లో ఇతను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను తప్ప నాకు స్ట్రైక్ అవ్వట్లేదు అక్కడ ఉండే కిరణ్ అన్న ఇప్పుడు హీరో అయ్యాడు అని. సో ఎప్పుడైతే స్ట్రైక్ అయిందో పరిగెత్తుకుంటూ అమ్మ థియేటర్ మెహదీపట్నం మూసేశారు. అక్కడ వెళ్ళి రాజావారి అంటే మేము ఉండే ఏరియా కొంచెం దగ్గర ఉండింది అది. అక్కడ వెళ్ళి రాజావారి రాణి గారు చూశాను. చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. సో నా మైండ్ సెట్ ఏంటి, ఒక చిన్న హీరో నెక్స్ట్ రాబోయే సినిమా కూడా ఇంకొక లవ్ స్టోరీ ఒక చిన్న సెటప్ లో ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. బట్ ఎప్పుడైతే కరోనా టైంలో ఎస్ఆర్ గణపం సాంగ్స్ రిలీజ్ అయ్యాయో ఇనామినస్ హిట్ అయ్యాయి. సరే అని చెప్పి బీఆర్ హైటెక్ లోనే మేము మన డాన్స్ చేయడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది థియేటర్ లో. అదే బీఆర్ హైటెక్ లో థియేటర్లో వెళ్ళి కూర్చుంటే హౌస్ఫుల్ ఫిలిం, బయట పెద్ద వర్షం ఆ రోజు. సో హౌస్ఫుల్ ఇంట్రడక్షన్ రావగానే స్క్రీన్ మీద పేపర్ లో చూశాను. సెకండ్ హీరోకి అలాంటి జరగడం అనేది చాలా ఇంపాసిబుల్. అండ్ ఆయన చెప్పే డైలాగులు ఏం నో అన్నప్పుడు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అదే డైలాగ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉంటుంది. సో గూస్ బంప్స్ వచ్చాయి, అరే ఇతనైతే బాగుంటుంది కదా అనే పాయింట్ ఆఫ్ ఈ పాయింట్ ఎలాగో ఉంది నా దగ్గర, ఇతను రిజంబుల్ చేసి రాద్దాను ఒక ఇది చేసుకున్నాను. ఫ్రమ్ దేర్ లాట్స్ జర్నీ అనమాట. కిరణ్ అన్న కోసమే ట్రై చేస్తున్నా. విండ్రబాగ్ వచ్చిన కదా అప్పుడు వెళ్ళి కలిసాను అక్కడ మన ఆర్కేలో ప్రివ్యూ వేసినప్పుడు. ఫస్ట్ వెళ్ళి హాయ్ చెప్పాను, రా తమ్ముడు అని చెప్పి ఫోటో దిగారు. దాని థియేటర్లో చూస్తుంటే గేర్ దగ్గర అందరినీ హాయ్ హాయ్ చెప్తున్నారు. ఏదైతే ఏంది వీళ్ళు మాడదాం డైరెక్ట్గా వెళ్ళి నాకు చెప్పాలన్నాను. ఎంజాయ్ ది షో అని చెప్పి వీళ్ళు కూర్చోబెట్టారు ఆయన. దాని తర్వాత ఆఫీస్ గేట్ దగ్గరికి వెళ్ళి చాలాసార్లు నేను ఆయనకి హాయ్ చెప్పాను. బాల్కన్లో తిరుగుతూ ఉంటారు, మీకు తెలుసు కిరణ్ గారు ఆఫీస్, బాల్కన్లో తిరుగుతూ ఉంటారు. 2-3 సార్లు హాయ్ చెప్పారు కానీ తర్వాత కలుస్తే అది అన్నారు. ఇలా కాదని అగ్రెషన్ గా ట్రై చేసేటప్పుడు ఈ కథ ఆయనతోనే చేస్తే బాగుంటది. ఇంకా చాలా హీరోస్ ఉన్నా కానీ ఇలాంటి కథ ఆయనతోనే చేయాలి. అండ్ ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి నాకు చాలా బాధ వేసేది. అరే ఆయనకున్న ఎనర్జీ ఏంటి, అతనుకున్న థింగ్ ఏంటి, ఎందుకు ఇలాంటివి. దాంట్లో చాలా సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈవెన్ అది మిస్ అవుతుంది. ఈజ్ ఎ మాస్ పుల్లర్. బీసీ సెంటర్స్ లో ఇప్పుడు నేను చాలా చిన్న పల్లెటూరుకి వెళ్తాను కదా సార్, ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా 50% ఆక్యుపెన్సీ చూసాను నేను. ఈవెన్ సిటీలో 1-2 టికెట్లు బుక్ అవ్వలేదేమో పీవీఆర్ వీటిల్లో, బట్ పల్లెల్లో ఒక 50% థియేటర్ ఆడియన్కి వచ్చి చాలా మందికి మీటర్ చాలా పెద్ద హిట్. ఒక రకంగా పల్లెల్లో నేను మీకు బాగా కావాల్సిన చాలా పెద్ద హిట్. ఇది చిన్న పల్లెలు ఉంటాయి కదా సార్, అంటే ఏసీ ఉండకుండా డోర్ లో పంచి థింగ్, ఆ పాటలో దాని థింగ్ ఉంది. ఒక రైట్ కథలో ఆ ఎనర్జీని ప్లేస్ ఆన్ చేస్తే అదిరిపోద్ది అనే పాయింట్ ఆఫ్ ఆయనతోనే చేద్దామని ఆయన అంటే శ్రీధర్ ముందు డైరెక్టర్లు సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. అలానే డెఫినెట్లీ ఎవ్రీ డైరెక్టర్ ఒక హీరో దొరికినప్పుడు మంచి సినిమా చేయాలనుకుంటారు. ఒకసారి మిస్ఫేర్ అవుతుంటాయి, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతూ ఉంటాయి. నేను చెప్పేది ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్మెంట్ కరెక్ట్ గా జరగలేదేమో అనిపించింది. మేబీ ఆ స్టోరీస్ వల్ల అయ్యుండొచ్చు, ఆ సిచ్యువేషన్ లో థింగ్స్ రిలీజ్ వల్ల అయ్యుండొచ్చు, వాట్ ఎవర్. ఆ ఎనర్జీ అనేది 1-2 పార్ట్లో ఒక సీన్ లోనే జరిగింది తప్ప
హీరో ఎలివేషన్ ఇప్పుడు మేము అబ్బవరం అని చెప్పి కామెడీ చేసాం, ఇమీడియట్లీ ఒక చిన్న సాంగ్ చేసాం. దాని తర్వాత ఫైట్కి వచ్చేసరికి అసలు ఆ ఫైట్ ఎందుకంటే పర్పస్ లేదని చెప్పేసాం. మేము అలీ గారితో డైలాగ్ చెప్పించాం, నిజంగా పర్పస్ లేని డైలాగ్, పర్పస్ ఉంది సార్ హీరోయిన్ కోసం అని చెప్పి దాని మీదే పంచులేసాం. దాని తర్వాత ఏదైతే ఫైట్ ఉందో వేరే ఫైట్ వస్తుంది, ఫస్ట్ లోపలికి వెళ్ళి దెబ్బలు తిని మనీ బయటకు వచ్చి, సో ఎలివేషన్ ఉంది, అట్ ది సేమ్ టైం హీరో ఇమేజ్ తగ్గట్టు ఉంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ లో రాసాం. అండ్ కిరణ్ అన్న పక్కన ఉన్నప్పుడు చాలాసార్లు పక్కనే ఉండి చూస్తుంటారు కదా, ఆయన ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎనర్జీ వేరు, బయట ఉన్నప్పుడు ఆయన రిజర్వ్ థింగ్ వేరు. స్టిల్ ఇంకా కే ర్యాంప్ లో ఆయన ఎనర్జీ ఇంకా ఒక 50% వచ్చిందని నా ఫీలింగ్. అవునా? 100% ఇంకా లాగాలి, చూద్దాం నెక్స్ట్ స్టెప్. మీరు ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కిరణ్ దగ్గర నుంచి? ఇనాన్ అసలు మీరు ఇమాజినేషన్ కింద ఎనర్జీ ఉంది సార్, టైమింగ్ ఉంది, ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అది కలిసి చాలా మంది పెట్టలేరు. బట్ స్టిల్ ఎక్కడో ఆయన రెస్ట్రిక్ట్ చేసుకుని చాలా ఓపెన్ అయ్యారు కే ర్యాంప్ లో, చాలా అంటే చాలా ఓపెన్ అయ్యారు, ఇంకా ఉంది అని నా ఫీలింగ్ సార్. అంటే మీరు చేసిన దాంట్లో యాజ్ అన్ ఆడియన్ నేను చూసినప్పుడు మాస్ ఎనర్జీ ఇది స్కోర్ చేసిన దానికన్నా సెకండ్ హాఫ్లో నరేష్ క్యారెక్టర్ ఎప్పుడైతే బ్రెయిన్ వాష్ చేస్తుందో, ఇప్పుడు కారు ఎక్కిన ఫ్రేమ్స్ ఉన్నాయి, కారు ఎక్కుతాడు, అది ఎక్కువ స్కోర్ అయింది సినిమాలో మీ మాస్ అపీల్ కన్నా. అది స్కోర్ అవ్వాలంటే ఇక్కడ ఇంత చిల్లరగా చూపించాలి, మీ క్యాలిక్యులేషన్ అది అక్కడ స్కోర్ అవ్వాలంటే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా హీరో ఈ ఎలివేషన్లు, ఈ చిల్లరతనము, ఈ అమ్మాయి వెనకలు పడ్డం లేవనుకోండి, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఉన్నది ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి. సో ఇంత చూసినప్పుడు మనకే ఏముంది చూసిందే కదా, ఒక హీరోయిన్ వెనకలు పడుతున్నాడు, ఓకే తాగుతున్నాడు అనుకున్న అతను, ఇలాంటి అతను ఇక్కడ టెన్షన్ పడుతుంటే దాన్ని మోర్ ఎంజాయ్ చేస్తాడు. సో అందు గురించి ఫస్ట్ హాఫ్ లో డిజైన్ చేసి సెకండ్ హాఫ్ లో డిజైన్ చేయాలి. ఓకే, అంటే ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నప్పుడు ఇందులో ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ యాక్చువల్ గా, బట్ హీరో డ్రివెన్ ఫిల్మ్. ట్రూ సార్, ట్రూ. హీరోయిన్ సెంట్రిక్, హీరో డ్రివెన్ ఫిల్మ్ అంతా కూడా. 4 చేంజ్ ఓవర్స్ ఉన్నాయి ఇందులో హీరోకి. ఫస్ట్ ఒక అల్లరి చిల్లరి కుర్రాడు, తర్వాత లవ్ లో పడ్డం, లవ్ లో పడిన తర్వాత అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం ఉన్నదని తెలిసి ఏం చేయాలో తెలియని ఒక క్రైసిస్, తర్వాత ఒక రియలైజేషన్ వచ్చి ఎస్ అమ్మాయి గురించి నేను నిలబడతాను అనే 4 వేరియేషన్స్ ఉన్నాయి. ఈ 4 వేరియేషన్స్ మీరు ఆర్గానిక్ గా అనుకుని చేసినవా లేకపోతే డెవలప్మెంట్ లో వచ్చినవండి? అవి అనుకుని చేసినవి. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే రాసామో అదే దాంట్లో ఏమన్నా ఒక 2 డైలాగులు మారుండొచ్చు, కొన్ని సీన్స్ ట్రిమ్ అయి ఉండొచ్చు తప్ప కొత్త సీన్స్ యాడ్ అవ్వలేదు. ఆల్రెడీ ఏదైతే ఉందో 3.5 hours స్క్రిప్ట్ ఉంది, దాంట్లో ఒక 20 minutes ఫుట్బాల్ తీసేసాం. మీకు తెలిసింది మా ఓపెనింగ్ అప్పుడు ఫుట్బాల్ ఉండింది, ఎక్కడో క్లైమాక్స్ చిన్న డిస్టర్బ్ చేస్తుంది, ఫుట్బాల్ కమర్షియల్ వైపు వెళ్ళిపోతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ సెకండ్ హాఫ్ టు బి ఏ కమర్షియల్ థింగ్. ఫస్ట్ హాఫ్లో ఏమన్నా చేసుకుందాం తప్ప వన్స్ ఆ అమ్మాయి ప్రాబ్లం ఓపెన్ అయిన తర్వాత హీరో స్ట్రగుల్ అవుతుండాలి, ఒక అమ్మాయి ఎంత స్ట్రగుల్ అవుతుందో పేరెంట్స్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెప్తాను, ఇటు అమ్మాయి పేరెంట్స్ ఇటు హీరో పేరెంట్స్. అందుకే లాస్ట్ డైలాగ్ కూడా అదే, పెద్దాక పిల్లలు సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళని పెంచే ప్రాసెస్లో తల్లిదండ్రులు ఎప్పుడు ఫెయిల్ అవ్వరనే ఇదే కథ యాక్చువల్లీ. ఏమైనా లైన్ అయితే ఇదే లైన్. సో దాన్ని జెన్యున్ గా చెప్దాం అనుకున్నాను. అంటే హీరోని ఇంకేదో చూపించి అది 2-3 ఫైట్లు ఉన్నాయి, అవన్నీ కట్ చేసేసాం. ప్రీ క్లైమాక్స్ సాంగ్ ఉంది, కైండ్ ఆఫ్ ఐటమ్ సాంగ్, అది కట్ చేసేసాం. బాబోయ్, ఐటమ్ సాంగ్ పడి ఉంటే పిక్చర్ సర్వనాశనం అయిపోయింది. సో ఫ్లోలో అన్ని చూసుకొని, అంటే 3.5 hour ఫిలిం ని 2 hours 20 minutes కి ఇది మన కంటెంట్ అని ప్రిపేర్ చేసుకొని అప్పుడు షూట్కి వెళ్ళాం సార్. ఆహా, అది ప్రీ ఎడిటింగ్, అది ప్రీ ఎడిటింగ్ సార్. ఓకే, ఎడిటింగ్ అంతా షూట్ చేసిన తర్వాత కాదు. ఒక్క సీను 2 minutes వచ్చిన సీన్ ని మేము ఒక 40 seconds పడాం తప్ప మిగతా అంతా తీసిన ఫుటేజ్ మాత్రం తీసినట్టు సినిమాలో ఉంది సార్. గ్రేట్. కానీ దీనిలో అసలు రిలీజ్ ముందు బాగా ఎక్కువగా కమోషన్ వచ్చింది. గడిగడికి హీరో కిరణ్ ఏమో సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది, ఏవో బూత్ మాటలు ఉన్నాయి, వల్గర్ గా ఉన్నాయి. కొంతమంది ఏవో జర్నలిస్టులు అందరూ కూడా ప్రెస్ మీట్ లో అడగడం నేను తర్వాత యూట్యూబ్ లో చూసా. తన డిఫెన్స్ లో పడిపోవడం కిరణ్, వై ఆల్ దట్ హ్యాపెండ్ అండి? అంటే మేము లూడో ఆడదాం కూడా ఒక బూత్ ఒకటి వాడాము. దాని తర్వాత ఫస్ట్ గ్లిమ్స్ లో లైఫ్ ఎలా ఉందంటే డైరెక్ట్ గా మా అని చెప్పి ఒకటి అన్నాము. ఇవి థియేటర్లో లేవు ఇప్పుడు, ఆ విషయం మాకు తెలిసి లేవని. బట్ ఇవి అంత టెన్షన్ లో ఉన్న హీరో అది మాట్లాడితేనే థియేటర్లో ఆ వైబ్ వస్తుంది. అది జనాలకి ముందే తెలిసిపోవాలి, ఎలాగో రేపు సెన్సార్లో కట్ అవుద్దని తెలుసు మాకు. సో ఇది జనాలకి ముందే తెలిసినప్పుడు దాన్ని పట్టుకొని రేపు థియేటర్లో ఎంజాయ్ చేస్తారనే ఒకే ఒక సెన్స్ లో ముందు అలా ప్రమోట్ చేసాం ఫిలిం ని. చీట్ చేసినట్టు కదా ఆడియన్స్ ని. చీట్ ఎందుకు అవుతుంది సార్? చీటింగ్ అంటే సెన్సార్ ఒప్పుకుంటే పెట్టేసేవాళ్ళం.
కానీ సార్ మీకేమో సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరని తెలుసు, అవును. ముందు వాడారు, మీరే మేము యూబైఏకి ట్రై చేసాం సార్ సినిమా. యూబైఏకి ట్రై చేసినప్పుడు కట్ చేస్తారు, లేదు వాళ్ళు ఏమైనా ఏ ఇచ్చే పని అయితే ఇవన్నీ ఉంటాయి. సో ఒకవేళ బై మిస్టేక్ యూబైఏ వచ్చినప్పుడు కట్ అయినప్పుడు ఇది జనాలకి తెలియాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు వదిలేసాము. మేము ఏకి ఎందుకంటే డెస్పరేట్ సార్, మీరు ఎందుకంత డెస్పరేట్ అయ్యారు ఇంత మంచి కంటెంట్ లో? అంటే సక్సెస్ రిజల్ట్ బాగుంది కదా సార్. డెస్పరేట్ ఏం లేదు సార్, అంటే ఎప్పుడు ఒక సినిమా తీసినప్పుడు జనాలకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ మనం ఎంత సినిమా తీసినా అంటే అలా బూతులు వాడితే జనాల్లోకి వెళ్తుంది అర్జెంట్ గా. ఐ డోంట్ థింక్ సో బూతులు కానీ సార్, మీరేదా అంటున్నారు, మేము మాకేం అనిపించలేదు. నేను అంట్లా, సారీ మొన్న మీడియాలో డిస్కషన్ అయింది సార్, చాలా మేము అదే చెప్తూ వచ్చాం సార్, మీకు సినిమా చూస్తే మీకు ఆ ఫీలింగ్ రాదు, ప్రాపర్ ఫ్యామిలీ సినిమా ఫీలింగ్ వస్తుంది. అబ్సల్యూట్లీ, అందులో డౌట్ నేను నా రివ్యూలో కూడా అదే చెప్పా. అభిమానులు, కిరణ్ అభిమానులే కాదు, జనరల్ ఆడియన్సే కాదు, ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా కాదు, 100% చూడాల్సిన సినిమా. బట్ ఐ రెస్పెక్ట్ సెన్సార్, వాళ్ళు తీసుకున్న డిసిషన్ కూడా మంచి డిసిషన్ ఇచ్చి, ఎందుకంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ మేము అలా చేసుకుంటాం, మాకు కావాల్సింది చేయండి అని బెదిరిస్తారేమో అనేది మంచి పాయింట్ వచ్చింది, అని మేము వాళ్ళు ఇచ్చిన ఏని యాక్సెప్ట్ చేసాం. మీరు ఏదంటే పూర్వం పెద్దలకు మాత్రమే అంటే ముందు పిల్లలే వెళ్ళేవారు. అంటే మా చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు ఇన్ ది సెన్స్ ఒక టైంలో 80s లో ఎక్కువ మలయాళం సినిమాలు డబ్బింగ్ అయిపోయి వచ్చి, దాని మీద సినిమా టైటిల్ కన్నా ఏ సర్టిఫికెట్ పెద్దది ఉండేది, పెద్ద ఏ ఉండేది అనమాట. అంటే పెద్దలకు మాత్రమే అంటే కుర్రాళ్ళు వస్తారు, యూత్ మాస్ వస్తారు. ఆ రోజులు గుర్తొచ్చినాయి మళ్ళీ. సినిమా చాలా మారిపోయింది సార్ అప్పటికి ఇప్పటికి. బట్ నేను పర్సనల్ గా మీరు ఈ ఇప్పుడు సినిమా అంతా హారర్స్ లోకి, థ్రిల్లర్స్ లోకి, ఫ్యాంటసీల్లోకి వెళ్ళిపోయింది కదా, మీరు ఈ కైండ్ ఆఫ్ సినిమాని జనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇంత వైల్డ్ రెస్పాన్స్ రావడం అవన్నీ నిజంగా ఎక్స్పెక్ట్ చేశారంటే, బట్ యూ స్టిక్ డౌన్ టు యువర్ ఓన్ ఐడియా? లేదు సార్, నేను స్క్రిప్ట్ రాసేటప్పటి నుంచి థియేటర్లో సెన్సేషన్ అవుతుందని గట్టిగా నమ్మాను సార్ నేను. అంటే నాకు తెలుసు థియేటర్ క్యాలిక్యులేషన్స్ బాగా తెలుసు, నా పర్సనల్ ఫీలింగ్ అది. అదే కిరణ్ అన్నకి చెప్పాను, ఆయన కొంచెం ఎక్కడో డౌట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ నన్ను ఎంటర్టైన్మెంట్ అంటే ఎంతవరకు తీసుకుంటారు, మళ్ళీ నేను హీరోయిక్గా చేస్తే ఏమవుతుందో. ఆఫ్టర్ దిల్రుబా రిలీజ్ కూడా కొంచెం డిస్కషన్ అయింది. బట్ నేను చాలా గట్టిగా లేదన్నా చేద్దాం అనే ఒక డిస్కషన్ ఉంది సార్. ఒకసారి కథ మీద కూర్చుందామని ఒక టూ వీక్స్ ప్రాపర్గా నేను కిరణ్ కథ మీద కూర్చొని ఇదేంటి అదేంటి ఇదెందుకు దీనికి ఇలా ఫీల్ అయితే ఏం ఆన్సర్ రావచ్చు, దీనికి అలా ఫీల్ అయితే ఏం జరగచ్చు అని ప్రాపర్ డిస్కషన్స్ చేసుకొని ఆయన కాన్ఫిడెంట్ అయ్యాడు, లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ అని. ఇప్పుడున్న థింగ్కి ఇలాంటి సినిమా ఒకటి అవసరం, చాలా అయిపోయింది, మనం ఇలాంటి సినిమాలు చూసే పెరిగినాం, ఇలాంటి సినిమాలు చూసే ఇండస్ట్రీకి వచ్చాం. ఇప్పుడు అలాంటిది మేబీ ఆడియన్స్కి అలాంటి ఒక సినిమా నీడ్ అనిపిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్ట్, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది, వెళ్ళిపోదామని డైరెక్ట్గా చేశాను. మరి ఇందులో ఈ టోటల్ పిక్చర్లో దండ రాజేష్ గారి కాంట్రిబ్యూషన్ కానీ నిర్మాతగా ఆయన రోల్ ఇది అని చెప్పాలంటే ఏం చెప్తారు? వెరీ క్లారిటీ ఉన్న ప్రొడ్యూసర్ సార్ ఆయన. సినిమాకి ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు, ఇప్పుడు చాలా బాగా తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకి ఇది అవసరము అంటే మనం అడగకముందే ఆయన అరేంజ్ చేసి పెట్టుంటారు. ఏంటి తమ్ముడు అంటే, సార్ ఇది కావాలి సార్ అంటే, ఓకే అది అయిపోతుంది చూడండి. ఇది అవసరం లేదంటే ఆయన మనతో ఆర్గ్యూ చేస్తారు, నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు, ఇది నా ఎక్స్ప్లెనేషన్, లేదు సార్ నాకు ఇది ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది, నువ్వు నన్ను కన్విన్స్ అవ్వాలి, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ఆయన తీసుకున్న చాలా డిసిషన్స్ ఈరోజు చాలా ప్లస్ అయినాయి మాకు. మేబీ అది చేసుంటే వేరేలా ఉండేదేమో సినిమా. ఏంటి ఆయన ఎడిషన్స్ సినిమాలో? మేబీ ఆ సాంగ్ అయి ఉండొచ్చు, లాస్ట్ సాంగ్ తీసేయడం గురించి. ఐటమ్ సాంగ్ తీసింది, దట్స్ నాట్ ఐటమ్ సాంగ్ ముందే తీసేసాం సార్, ఫ్రస్ట్రేషన్ సాంగ్ అది. ఓకే, దాని తర్వాత ఫ్రస్ట్రేషన్ సాంగ్ అంటే హీరో నేను లైఫ్ లో ఉండాలా వదిలేయాలని ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ సాంగ్ అది. లేదు తమ్ముడు ఫ్లో నాకు ఓకే షూట్ చేసేద్దాము పెట్టేద్దాము, బట్ నాకు ఫ్లోకి డిస్టర్బ్ చేస్తుంది అనిపిస్తుంది అనేది ఆయన థింగ్. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రామిస్ గురించి మాట్లాడిన హీరో టక్కున ఫాదర్ ఎమోషన్ జంప్ అవుద్దేమో అనే ఒక చిన్న డిస్కషన్. ఆ డిస్కషన్స్లో అందరం 1కి 10 టైమ్స్ మేము ఆలోచించుకున్న తర్వాత నేనే రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్, ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, సాంగ్ తీసేద్దాం, అవాయిడ్ చేసేద్దాం, ఎక్కడో ఒక చిన్న కమర్షియల్ సినిమా కదా సార్, సెకండ్ హాఫ్లో ఒక పార్ట్ ఉందేమో అంటారేమో అంటే, క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు అయిపోయినాయి తమ్ముడు, ఫ్లో కరెక్ట్గా ఉంటే సినిమా వాళ్ళకి ఇది బోర్ కొట్టకుండా సినిమా తీసుకెళ్ళి ఇది అని కట్ చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్న. అదే నమ్మి షూట్ చేసినంత వరకు ప్రాపర్ ఎడిట్ చేసాం, అదే ఈరోజు జరిగింది. ఓకే, ఇప్పుడు యువతల కిరణ్ అబ్బవరం, యువతల దండ రాజేష్ గారు, యువతల మీరు ట్రయాంగిల్ ట్రిబ్యునల్ ముగ్గురు, మీకు వీళ్ళిద్దరు మధ్యలో బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయడానికి, లేదా మీకు ప్రొడ్యూసర్ గారికి మీకు హీరో గారికి మధ్యలో
ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ అవడానికి మీరు ఏమైనా స్ట్రగుల్ అయ్యారండి? లేదు సార్. అంటే ఫస్ట్ ఏదైనా థింగ్ ఉన్నప్పుడు వెళ్ళి ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేశాను అనుకోవచ్చు. ఆయన ఆలోచించి నాకు ఇది అనిపిస్తుంది, ఒకసారి హీరో గారితో డిస్కస్ చేయంటారు. టూ మెనీ థింగ్స్ ఉంటాయి, చాలా మంది డిస్కస్ చేస్తాం. మీరు అడిగిన పర్టికులర్ ఇద్దరు గురించే చెప్పాలంటే అప్పుడు నేను కిరణ్ అంతా డిస్కస్ చేస్తాను. ఆయనకు ఒకటి అనిపిస్తుంది, అదే డైరెక్ట్గా వాళ్ళిద్దరిని ముందు ఎదురు కూర్చోబెట్టుకుని ఈయనకి ఇది అనిపిస్తుంది, ఈయనకి అనిపిస్తుంది, ఏం చేద్దాం, ఇలా చేద్దాం, ఓకే ఆ డిసిషన్తో వెళ్ళిపోదాం, నేను వెళ్ళిపోవటం చాలా సింపుల్గా. అంతే తప్ప అరే హీరో ఎలా అంటున్నారు, ప్రొడ్యూసర్ ఎలా అంటున్నారు, మనం ఏంటి ఈయనకి నో చెప్పలేము, ఆయనకి నో చెప్పలేము అనే స్ట్రగుల్ అయితే ఎప్పుడు లేదు. వెరీ కంఫర్టబుల్గా వాళ్ళిద్దరు మాటకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నీకేమనిపిస్తుంది అంటే నాకు ఇది అనిపిస్తుంది అంటే టక్కున వాళ్ళ సరే నీకు నచ్చింది చేసే అంటారు. సో ఆ విషయంలో వెరీ బ్లెస్డ్ నేను. అంటే చాలా వరకు రెస్పెక్ట్ ఇచ్చారు మనం ఏదైతే అనుకుంటున్నామో అంతవరకు వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో, కిరణ్ 11 ఫిలిమ్స్ అవచ్చు, ఇప్పుడు రాజ్ గారి మాది 6th episode 7th ఫిలిం నడుస్తుంది, ఆ అనుభవాలు ఏదైతే ఉందో వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం సార్ మీరు చాలా అద్భుతంగా కట్ చేశారండి. సార్ ఎందుకంటే ఆయనకి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒకటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇమేజ్ ఉంది, తర్వాత సెంటిమెంట్ ఇమేజ్ ఉంది ఆయనకి. రెండు సీన్లు అసలు అవి మీరు రాను డెవలప్మెంట్ లో దాన్ని అట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారండి నరేష్ గారి క్యారెక్టర్. నాకు ఎందుకు అలా అనిపించింది? లేదు సార్, అంటే ముందే డిమాండ్ చేసింది ఆ స్టోరీ. నరేష్ గారి క్యారెక్టర్ మామయ్య క్యారెక్టర్ సార్. అవును, ఫస్ట్ అంటే మామయ్య వెరీ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ సినిమాలో. సో హీరో ఏదన్నా తప్పు చేస్తున్నా కానీ అరే మీ నాన్న తెలిసి ఫీల్ అవుతాడేమో ఇలా చెప్పే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ హీరోతో ట్రావెల్ అవుతుంటే చాలా ఎక్కువ ట్రావెల్ ఉండేది, సినిమా మొత్తం ఉండేది. ఇప్పుడు హీరో పక్కన ఫ్రెండ్ అనన్య రోల్ చేశాడు, యాక్చువల్లీ నరేష్ గారు అంత ట్రావెల్ ఉండే రోల్ అది, ఈవెన్ అనన్య ఉన్నా కూడా. బట్ ఎక్కడైతే క్లైమాక్స్కి వచ్చి ఫాదర్ ఎమోషన్ చెప్పేటప్పుడు ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది. ఆ క్యారెక్టర్ చాలా మారుతుంటే అరే మామయ్య పాపం వాన్ చేశాడు, ఇప్పుడు ఓపెన్ అయ్యాడని ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది. సో ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఇచ్చామనుకోండి సార్, వాడు దాన్ని ఒక 100% పేరాల్సిన సీన్ 60% పడిపోద్ది. లేదు ఈ క్యారెక్టర్ని క్వైట్ ఆపోజిట్ చేద్దాం, అలాంటి క్యారెక్టర్ వచ్చి ఇలా మాట్లాడితే డెఫినెట్లీ షాక్ అవుతారనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు అప్పుడు మొదటి సీన్ గెయిన్ చేసుకున్నట్టున్నారు. అంతే సార్, ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నాతో చాలా పెళ్ళైన అంకుల్స్ చెప్తూ ఉంటారు, మాకు ఆ టైంలో లవరిందా దాన్ని చేసుకుని ఉంటే బాగుంటది, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాం అది ఇదని. బట్ స్టిల్ తప్పదు. అంకుల్ పేర్లు చెప్పండి, ఇంటి దగ్గర బాంబుల పేర్లు సార్, రిలేటివ్స్. ఓకే, బట్ స్టిల్ మేము పెళ్లి చేసుకున్నాం, పిల్లలు అది పుట్టేశారు, తప్పదు లైఫ్ లాంగ్ ఉండాల్సిందే అని అలా అనివార్య కారణంలో కాపురం చేస్తున్నాం. దాంట్లో ఈ సినిమా డైలాగ్ ఉంటుంది సార్, ప్రతిరోజు మీ అత్తమ్మ మీద గుడ్డేస్తుంటే సిగ్గని గుండెది పిచ్చిది. అదే అన్న, మీరు అవుట్ అండ్ అవుట్ బాగా రా డైలాగ్స్ తో వెళ్ళారు. అవును సార్, అవును సార్. అంటే మీ ప్రాంతంలో బాగా వాడతారండి? లేదు సార్, అంటే నేను నమ్మేది ఏంటంటే సార్, ఇప్పుడు కాంతారా అనే సినిమా వచ్చింది సార్, ఒక కల్చర్ ని చాలా ఓపెన్ అయిపోయి వాస్ట్ గా చెప్పారు, అది బ్లాస్ట్ అయింది. అండ్ KGF అనే సినిమా వచ్చింది సార్, మనం చాలా కమర్షియల్ సినిమాలు చూసాం, ఒక దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, హీరోలు వాళ్ళని కాపాడతాడు, అది చాలా సినిమాలు చూసాం. బట్ దాన్ని ఓపెన్ అయిపోయి చాలా బ్లాస్టింగ్ గా చెప్పారు. సో ఇప్పుడు మనం ఏ జోనర్ తీసుకున్నా కానీ అది ఓపెన్ బ్లాస్టింగ్ గా చెప్తేనే వర్కౌట్ అవుతున్నాయి. ఇది కరెక్టా రాంగ్ అని లెక్కలేసుకుంటే ఆ సినిమాలు చాలా మధ్యలో ఆగిపోతున్నాయి అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో అటెంప్ట్ కొడుతున్నాం, కామెడీ సినిమా అటెంప్ట్ కొడుతున్నాం, రాగా కొడదాం, అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని నమ్మాను సార్. అంటే అంత గొప్ప సినిమా అనే థింగ్ నేను మాట్లాడాను, కానీ కామెడీకి వచ్చేసరికి మాది అంత బ్లాస్ట్ అయిన సినిమా చాలా రోజుల తర్వాత నా కాన్ఫిడెంట్. బాగానే పేల్చారులేండి మొత్తానికి, మొహమ్మద్ గుడ్డేశారు లేకపోతే ఇంకోటి వేసారు, కానీ మొత్తానికి సినిమా ఇండస్ట్రీలోకి రావడం, డైరెక్టర్ అవ్వడం, ఈ రెండిటి మధ్య వాట్ ఈజ్ యువర్ జర్నీ అండి? అంటే బాగా స్ట్రగుల్ అయిపోయిందా? స్ట్రగుల్ అంటే సార్ మాది అందరికి ఇప్పుడు ఫేమస్ అయింది, మాది బుచ్చిరెడ్డిపాలెం అనే చిన్న ఊరు. మా ఫాదర్ కోరిక ఏంటంటే మేము బాగా చదువుకొని మంచి జాబులు చేయడం, ఇది మా ఫాదర్ కోరిక. ఎవరికైనా ఏ ఫాదర్ కైనా ఉండుకో, అంటే ఆయన కొంచెం బాగా చదువుతాడు, ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో చదువుకోలేకపోయాడు. అండ్ మా పెదనాన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంసెట్ లో ఆ రోజుల్లో 400 ర్యాంక్ కొట్టి మంచి పొజిషన్ లో ఉన్నారు. సో అలా నా పిల్లలు ఉండాలనే థింగ్. నేను 4th క్లాస్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను డైరెక్టర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. 4th క్లాస్ మురారి ఫిలిం కి మహేష్ బాబు వచ్చారు సార్ నెల్లూరుకి, కృష్ణా థియేటర్కి. అది వచ్చినప్పుడు వెనకాల మహేష్ బాబు కూర్చోంటే స్క్రీన్ మీద మహేష్ బాబు ఉన్నాడు. మా నాన్న అడిగాను అక్కడ ఎలా వచ్చాడని చెప్పి. ఆ రోజు ఆయన ఏం చేశాడు, నన్ను తీసుకెళ్ళి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది నెల్లూరులో, చిన్న పెన్నా నది అని, అక్కడ కూర్చోబెట్టి సినిమాకి ఇది ఉంటుంది ఇది అందరినీ డైరెక్టర్ క్రియేట్ చేస్తాడండి. ఓహో హీరో కూడా డైరెక్టర్ చెప్పిన మాట నేను డైరెక్టర్ అయిపోదాం అని ఫిక్స్ అయినప్పుడు అయిపోయి సెయింట్ థామస్ అనే క్రిస్టియన్ స్కూల్ మాది,
చిన్న డ్రామా వేసినప్పుడు అందరూ క్రిస్టియానిటీ కొంచెం చిన్న గ్రాంధికం ఉంటుంది కదా సార్, మన పౌరాణిక నాటకాలు ఎలా ఇస్తామో, చెప్పుడి వినుడి అని. వినుడి అని వాళ్ళందరూ అలా మాడుతున్న డైలాగ్ నేను నా డైలాగ్స్ వరకు ప్రాస్లో రాసుకున్నాను, చిన్న ప్రాస్లో. వాళ్ళు ఒక గ్రాంధికం నాకు చాలా వాడుక భాష, అది బ్లాస్టింగ్ గా పేలేసరికి మా సైన్స్ మిస్ రాశారు అది. ఆవిడ మా హెచ్ మాస్టర్ పిలిచి సమేత ఇంక్రిమెంట్ ఇచ్చారు, భలే చేసి అందరూ ఎంటైర్ అయ్యాన్ని. అప్పుడు ఆవిడ ఎవరికి చెప్పకుండా నన్ను పక్క తీసుకొచ్చి నీకు ఎవరు రాయించారు, నేను రాసుకున్నానని చెప్పాను. ఇప్పుడు మా ఫాదర్ చెప్పారు కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం టాలెంట్ ఉంది మనవాడి దగ్గర, షైన్ అవుతాడేమో అని. అప్పటి నుంచి మా ఫాదర్ మైండ్లో ఉంది. బట్ లేదు నువ్వు చదువుకో ఏమన్నా చేద్దాం అని మా ఫాదర్ నన్ను 10th ఒకటే అడిగారు, నువ్వు ఐఐటి ర్యాంక్ కొట్టు, నీ డిగ్రీ కంప్లీట్ చేయి, నీ ఇండస్ట్రీకి వెళ్ళిపోని. సో కేవలం సినిమా ఇండస్ట్రీకి రావడం కోసం కష్టపడి చదివి ఐఐటి ర్యాంక్ కొట్టాను. మీకు సినిమా ఇండస్ట్రీ డైరెక్షన్ కన్నా ముందు ఐఐటి ఇచ్చింది. అండ్ బ్లెస్డ్ సార్ నాకు ఐఐటి రావడం. మోర్ ఓవర్ స్టడీస్ ఇదంతా పక్కన పెట్టేస్తే అక్కడ చాలా నేర్చుకున్నా, బిహేవియర్ అవ్వచ్చు, అవును, అండ్ వరల్డ్ ఎలా ఎక్స్ప్లోర్ అవుతుంది అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉండే మీడియా క్లబ్ ఏదైతే ఉందో దాని ద్వారా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయగలిగాను, బడ్జెట్స్ లేకుండా అక్కడ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల మంచి నాలెడ్జబుల్ టీమ్ తగిలారు. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. నా ఏటీ అనేది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాకు అది చాలా హెల్ప్ అయింది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, జాబ్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, మీరు హ్యాపీగా ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను, ఏం చేయమంటారు అడిగా. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి, నాకు పెద్ద ప్రాబ్లం లేదు, నువ్వు ఒక 3-4 years వరకు నేను ఫైనాన్షియల్లీ నీకు సపోర్ట్ చేస్తాను అన్నాను. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేనే చిన్న గోస్ట్గా రాసుకుంటూ, చిన్న గోస్ట్ డైరెక్షన్లు చేసుకుంటూ నా ఫైనాన్షియల్ థింగ్ నేను హ్యాపీగానే ఉన్నాను. బట్ ఆపర్చునిటీ రావడం అనేది చాలా బిగ్ థింగ్. మేబీ కరోనా లేకపోయినంటే ఆ టైంలో డీటెయిల్స్ పక్కన పెట్టేసి ఒక మంచి హీరోతో మంచి ప్రొడక్షన్ హౌస్లో సినిమా అయిపోయేది అనమాట. బికాస్ ఆఫ్ కరోనా చిన్న డిస్టర్బెన్స్ అయింది. మీరు మీ కెరీర్కి ఇంట్రెస్ట్ గెయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈరోజు మీరు కెరాంప్ హిట్తో పాటు మీరు ఏ సినిమా మిస్ అయిపోయారు, ఏ హీరో సినిమా మిస్ అయిపోయారు అంటేనే మీకు వ్యాలిడిటీ. నెక్స్ట్ ఫర్దర్ గా చెప్తాను, చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి ఫర్దర్ చెప్తాను. కాదు, మిస్ అయిపోయిన దాని గురించి, మీరు చెయ్యాల్సిన దాని గురించి అడగట్లేదు నేను. అదే సార్, అదైనా సరే చిన్న థింగ్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను. హీరో గారు చెప్పాడా ఏంటి, ఎక్కడైనా నా పేరు ఎత్తావంటే జాగ్రత్త. ఆ హీరో చాలా బంగారం సార్ అది, బట్ దానికి చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. బ్యానరు అది కూడా కాంప్లికేషన్స్. అంటే మీరు మళ్ళీ రిపీట్ చేసుకుందాం అనుకుంటున్నారా బ్యానరు హీరోని ఇప్పుడు ఈ సినిమా హిట్ వచ్చిన తర్వాత? వెళ్ళాలి సార్, వెళ్ళి కలిసి రావాలి. అండ్ అదే బ్యానర్ సినిమా వల్ల కాదు, నేను మేబీ ఇండస్ట్రీ పాలిటిక్స్ నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఆ టైంలో. ఓకే, మేబీ నాకు అంత నాలెడ్జ్ లేదు, మేబీ ఇప్పటికి ఉందో లేదో నాకు తెలియదు. మేబీ ఇప్పుడు గుడ్ పీపుల్ అందరితో వర్క్ చేశాను కాబట్టి ఇలా అయిపోయింది. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ పీపుల్ హియర్ అనేది నేను చాలా గట్టిగా నేర్చుకున్న థింగ్. ఇంపార్టెంట్ అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైం వెరీ డిఫికల్ట్. వి కెన్ సాటిస్ఫై ఎవ్రీ మైండ్ సెట్, బట్ అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. పెద్ద వాళ్ళకే ఇక్కడ ఉన్న అది నేను బ్యానర్ పేరు హీరో పేరు చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే, నా తప్పు లేకుండా అక్కడ ఏదన్నా జరుగుంటే నేను చెప్పేటోడిని, సార్ ఇలా అయింది సార్ అని చెప్పి. బట్ డెఫినెట్లీ నేను హ్యాండిల్ చేయకపోతే దట్స్ మై మిస్టేక్. నేను అది హ్యాండిల్ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఇదైంది, అందుకు దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు. అంతే. ఇప్పుడు మీరు ఐఐటి పెద్ద చదువుకున్నారు, ఐఐటి మెడ్రాస్లో చదివి వచ్చారు, అండ్ సినిమాని ఎంతో స్టడీ చేసి ఉంటారు. ప్రజెంట్ సినిమా ట్రాన్స్ఫర్మేషన్ మీద చెప్పాలి అంటే ఏం చెప్తారండి? సినిమా చాలా మారిపోయింది సార్, మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికీ సినిమా చాలా మారిపోయింది. అండ్ సినిమాకి ఏదైతే ఒక లాంగ్ రన్ ఉంటుందో అది మిస్ అయింది. అంటే మేము చిన్నప్పుడు ఏదైతే ఉన్నామో సినిమా టాక్తో సంబంధం లేకుండా 50 రూపీస్ అని 100 రూపీస్ అని అప్పట్లో ఏదైతే 120 రూపీస్ ఉన్నాయో మినిమం 50 రూపీస్కి ఒక 80 రూపీస్కి చిన్న ఆక్యుపెన్సీ ఉండేది. అంటే డిస్ట్రిబ్యూటర్ సేఫ్ హ్యాండ్స్లో ఉండేటోళ్ళు. 2 వారాల సినిమారా 3 వారాల సినిమారా అంటున్నారు. అది ఈరోజు మొదటి రోజు సినిమారా 2వ రోజు సినిమా వరకు వచ్చింది. మొదటి షో వచ్చింది, నెక్స్ట్ షో. అండ్ ఏదైతే మనకి పొద్దున్న ఒక టాక్ బయటకు వస్తుందో అది మౌత్ టాక్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఆ టాక్ డిపెండ్ చేసుకుని జనాలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ బాధ మీ ప్రొడ్యూసర్ గారు ఇందాక స్టేజ్ మీద చాలా ఫైర్ అయిపోయి అసలు ఒక ప్రొడ్యూసర్ ఆవేదన అది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు. నిజంగానే మా సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చి ఆ రోజు మీరు చాలా గొప్పగా మాట్లాడారు, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మీడియా మొత్తం చాలా సపోర్ట్ చేశారు మాకు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మేమైతే ఏం చేసి కొట్టామో బీసీ సెంటర్స్లో బ్రహ్మరథం కడుతున్నారు. ఈవెన్ ఏ సెంటర్స్లో కూడా చాలా స్టడీగా ఉంది సినిమా. ఇలాంటి ఒక టైంలో ఒక నెగిటివ్ని దాటుకొని చాలా పాజిటివ్లోకి ఎంటర్ అవడం అనేది మేము ఎంత గోన్ త్రూ అయి ఉంటాం ఆ 1 day రోజు.
ఎంత అంటే ఎన్నో ఎఫర్ట్స్. ఇప్పుడు ఒక్కరి లైఫ్ కాదు సార్, చాలా మంది లైఫ్లో ఉన్నాయి దీంట్లో. మేబీ హీరోస్కి వేరే సినిమా ఉండొచ్చు, బట్ ఆ సినిమా వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది. ప్రొడ్యూసర్కి వేరే సినిమాలు చేస్తుండొచ్చు, బట్ ఈ సినిమా డైరెక్టర్ గా మీకు అంటే ఈ సినిమా ఏదైనా అటు ఇటు అయితే చేయబోయే సినిమాస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. అండ్ యాజ్ అ డైరెక్టర్గా నేను అక్కడికి ఆగిపోవాల్సి వచ్చేది ఈ సినిమాతో. సో ఇలాంటివి కొన్ని వందల లైఫ్లు లింక్ అయి ఉన్నాయి. బట్ మేము నిజంగా బ్యాడ్ ఫిలిం చేసిండి మేము మంచి సినిమా చేస్తామని చెప్పుకోవడానికి కూడా లేదు. మంచి సినిమా చేసాం, గొప్ప సినిమా అని చెప్పండి, మంచి సినిమా అని చేసాం, నవ్వించడానికి చేసాం, నవ్వుతున్నారు టికెట్ల జనాలు. ఇప్పుడు ఏంట్రా అని చెప్పి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి, అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేని థింగ్స్ సార్. ఆ రోజు ఆఫీస్లో కండిషన్స్ అవ్వచ్చు, మా హాస్యాలు అవ్వచ్చు, కార్ ప్రొడక్షన్స్లో అవ్వచ్చు, ముగ్గురం చాలా స్టాండర్డ్గా ఉన్నాం. లేదు ఏదో మ్యాజిక్ జరుగుద్ది, ఇదంతా కరెక్ట్ కాదు, ఏదో మ్యాజిక్ జరుగుద్ది అని ముగ్గురం నమ్ముతున్నాం. నేను, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, ఈవెన్ మా టీం నమ్ముతుంది. అది నిజమయ్యేసరికి మాకు నమ్మలేని సిచ్యువేషన్. సాయంత్రం కల్లా అంటే ఎప్పుడైతే 6 o'clock 11 o'clock షోస్ ఫుల్ అవుతున్నాయని కాల్స్ వస్తున్నాయో, అన్ని గో గ్రీన్లో ఉన్న మా టికెట్స్ థింగ్ మేము ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి చూడగానే అన్ని ఏదైతే ఫీలింగ్స్ చూపిస్తుందో అది నమ్మలేని సిచ్యువేషన్. అంటే ఎవరితో హ్యాపీనెస్ ఎలా షేర్ చేసుకోవాలో తెలియని సిచ్యువేషన్. అంత ప్యానిక్ నుంచి బయటకు వచ్చి అది నిజంగా ఒక మెరాకిల్ జరిగింది సార్. అది మీడియా వల్ల జరిగిందని నేను నమ్ముతున్నాను. ఆడియన్స్ పీపుల్స్ హిట్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ పిక్చర్ ఏంటి నాన్నగారు? కొన్ని టాక్స్ లో ఉన్నాయి సార్. అది పెద్ద హీరోలా? లేదు సార్ అంటే మామూలు ఒక మంచి హీరో సార్, మంచి హీరోనే. 2 years అయిపోతుంది ఇప్పుడు మాట్లాడి. 2 years ఓకే. మీ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు? ఇస్ వెరీ ప్రౌడ్ సార్. వెరీ హ్యాపీ దట్ నేను సక్సెస్ అవడం కంటే కూడా మా ఫాదర్ ఉండే నా సక్సెస్ ని చూశారు. దాన్ని మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు వరం. అంటే ఫోన్ చేసి బంధువుల్లో మాట్లాడుతూ ఇంకొకటి ఉంటుంది కదా, మావాడు ఇది, మావాడాలి ఇది అని. బికాస్ నేను ఐఐటి ఎప్పితే మనం ఐఐటి కొట్టామో ఫ్యామిలీ మొత్తం యూఫోరియా స్టార్ట్ అయింది. వీళ్ళ లైఫ్లు మారిపోయారా, వీళ్ళ ఫేట్లు మారిపోయారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఎప్పుడైతే నేను జాబ్ కాదు సినిమా అనే డిసిషన్ తీసుకున్నానో అందరూ వేరేలాగా మాట్లాడారు. పడిపోవడం కాదు, అదే చేసింటే బాగుండు, అంతకుముందు లేచారు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడే ఉండిపోయారు. చేసింటే బాగుండు, వాడు జాబ్ చేయకపోవడం వల్లే వీళ్ళు ఒక లెవెల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండిపోయారు. చిన్న ఇల్లు ఉంది, ఒక చిన్న పొలం ఉంది, అది కాకుండా ఒక లెవెల్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళలేకపోయారు. వాళ్ళ ఫాదర్ అయితే నమ్మించి చదివించాడు, వాడు దాన్ని మొత్తం స్పాయిల్ చేసాడు అనే థింగ్ ఏదైతే ఉంటుంది సార్. అది మా పేరెంట్స్ దాన్ని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్తుంటారు కదా, ఇంకా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు మీ వాడు అన్నప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి కదా సార్. దానికి ఆ ఆన్సర్ మొన్న October 18th ఇచ్చారు అందరికి. అది నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఓకే. మీ ఫాదర్ ఫోన్లో ఎక్కువ ఎంగేజ్ ఉంటాయి ఇప్పుడు? అవును సార్, ఆయన ఫోన్ హ్యాంగ్ అవుతుంటది ఇప్పుడు. అన్ని ఫోన్స్ వస్తున్నాయి, ఆయన అన్ని ఫోన్స్ చేస్తున్నాడు. గుడ్ గుడ్. అదే అబ్బవరం ఇచ్చిన వరం. అబ్బవరం గారు మా ఫ్యామిలీ మొత్తానికి పెద్ద వరం ఇచ్చాడు. ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇదంతా జరిగేది కాదు. దట్స్ ఎ ట్రూత్. ఓకే. హీరోగా తను ఎక్కడ కొంచెం డిబేట్ అయ్యి దట్టు ఒక బ్రదర్ లాగా నన్ను ఓన్ చేసుకొని పక్కనే పెట్టుకొని, అండ్ నేను ఏదన్నా ఇప్పుడు ఆయన పేరు మీద రాయాలంటే అడగాలంటే నాకు చాలా భయం ఉంటుంది కదా సార్. బట్ అడిగినప్పుడు ఆయన ఆలోచించి, లేదు బాగుంటుంది క్యారెక్టర్లో అది ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, నువ్వు రాయి, ఒకసారి నువ్వు రాసాక నాకు ఒక వర్షన్ చెప్పు, రాసాక చెప్తాను, ఇది ఏమైనా కొంచెం ఎక్కువ అవుతున్నాయేమో, ఈ లెవెల్ వెళ్తే బాగుంటుంది. ఆయన అసలు ఏమీ ఇన్వాల్వ్ అవ్వడు సార్, జస్ట్ ఆయన ఒపీనియన్ చెప్తాడు, నీకేమనిపిస్తుంది చూడని అంటాడు. ఈమె లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా ఈ ఫన్ ఫిలింకి ఏముంటుందంటే సార్, ఇంప్రూవేషన్స్ కొన్ని జరుగుతాయి సెట్స్లో. రాసుకోవడానికి తీయలేదు, స్పాట్ ఇంప్రూవైజేషన్. అది కూడా ఇప్పుడు సాయి కుమార్ గారు లాంటి పెద్ద యాక్టర్, నరేష్ గారు లాంటి పెద్ద యాక్టర్, వెన్నెల కిషోర్ గారి పెద్ద యాక్టర్, మా హీరో, వీళ్ళందరూ చోట కలిసినప్పుడు కొన్ని ఇంప్రూవేషన్స్ జరిగినప్పుడు మనకు ఎక్కడో చిన్నవి అనిపిస్తుంటుంది, ఇది పడకపోతే బాగుండు, లేదంటే పడితే ఎదిరిపోద్ది అని. సో వాళ్ళు మాట్లాడుకునేది నన్ను పిలిచి, మేము ఇది అనుకుంటున్నాం, నువ్వు చెప్పంటే నేను నాకు చెప్పే స్పేస్ ఇచ్చారు వాళ్ళు. కరెక్ట్ కాదేమో సార్, ఇది బాగుంది, దీన్ని ఇక్కడతో ఆపేద్దాం, ఈ లెవెల్లో వెళ్ళిపోదాం అని. వాళ్ళు కూడా అసలు ఏం ఆడకుండా మనోడు చెప్తున్నారు కదా, ఇంతవరకే చేద్దాం అని చించి కదా. బ్లెస్డ్ సార్ ఇలాంటి టీంతో వర్క్ చేయడం. కరెక్ట్. హౌవెవర్ మీరు ఒక మంచి పాత్ ని క్రియేట్ చేశారు. అంటే మీ తర్వాత వచ్చే చాలా మంది ట్రై చేసుకుంటూ ఉంటారు కదా, ఇది ఒక జీవనది, ఎక్కడ ఆగదు, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. సో మీరు ఒక హోప్ ఇచ్చారు కొత్త డైరెక్టర్లకి, స్క్రిప్టులు పట్టుకు తిరుగుతున్న వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు వింటారా, మనోడు జేమ్స్ నాని కొట్టాడు కదా, ఏమో ఇతని దగ్గర ఏముందో ఒక ఆశ, సినిమా పరిశ్రమ నిలబెట్టేది ఒక హోప్. సో ఆ హోప్ని మీరు చాలా గొప్పగా ఎన్హాన్స్ చేశారు, ఎక్స్టెండ్ చేశారు, సెలబ్రేట్ చేశారు ఆ హోప్ని. నేను ఆ యాంగిల్లో మిమ్మల్ని
చాలా 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 మెచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ సార్, నాన్నగారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా హిట్ టీవీ తరఫున వీఆర్ విషింగ్ యూ రియలీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి డైరెక్టర్ అవుతారు, బాగా తీశారు, మంచి మెచ్యూర్డ్ గా ప్రజెంట్ చేశారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఫిల్మ్. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ మీరు అనుకున్నది మీరు తీయగలిగారు. అవును సార్. అండ్ ఈ రోజున మీ డైరెక్టర్ గారు, మీ ప్రొడ్యూసర్ గారు కానీ, లేకపోతే హీరో కిరణ్ అబ్బవరం కానీ ది సేమ్ థింగ్ స్టేజ్ మీద చెప్తున్నారు కదా. అవును సార్, అవును సార్. దే ఆర్ వెరీ హ్యాపీ సార్. ఎస్, అంటే మీరు చెప్పింది మీరు డెలివరీ చేశారు. అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే సార్, మార్నింగ్ అలాంటి రివ్యూస్ వచ్చినప్పుడు జనరల్ వేరే వేరే థింగ్స్ ఉంటాయి సార్. అంటే మనం యాజ్ ఎ డెబ్యూగా మనం ప్యానిక్ అయిపోతాం. అయినప్పుడు కిరణ్ అన్న ఏం జరిగినా చూసుకుందానే ఉన్నాను కదా అని ఆయన ఒక మాట అన్నారు. రాజేష్ గారు కూడా భుజం మీద చేసి నువ్వు చేయాల్సినంతా చేసావు కమర్షియల్ సినిమా తీయడానికి, ఏదైతే మనం చూసుకుందాం అని అన్నారు తప్ప నేను ఆ రోజు అలా చెప్పాను నువ్వు ఇలా చేసావు అని ఒక్క సింగిల్ కూడా అనలేదు సార్. అది నాకు బ్లెస్డ్, అలాంటి హీరో అలాంటి ప్రొడ్యూసర్ అలా చెప్పడం. కరెక్ట్. మనకు భయం వేస్తుంది కదా సార్, ఒకవేళ పొరపాటు నిజంగా ఆ రిజల్టే ఎన్హాన్స్ అయ్యి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఆగిపోవాల్సింది. అండ్ ఎవరైతే మనకి సెట్లో పొగిడారు, స్క్రిప్ట్ అదిరిపోయింది అన్నారు, భలే తీసామన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు రివర్స్లో నేను చెప్పేవాడిని మనోడు ఏం లేదు అనే థింగ్స్ వచ్చేవి. బట్ యాజ్ ఎ హీరో, యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఈ భుజం మీద ఆ భుజం మీద ఆయన చేసి ఏం కాదు మనం చూసుకుందాం, నీలో స్టఫ్ ఉంది, మేము ఉన్నాం అనే ఒక మాట చెప్పడం చాలా గ్రేట్ విషయం. బట్ ఆడియన్స్కి అర్థమైందేమో, వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ బాగా నచ్చింది స్టేజ్ మీద ఏంటంటే మీరు చాలా క్యాజువల్ గా సార్. ఒక ఓల్డ్ మోడల్లో సార్. ఓ పెద్ద జుబ్బా ఒకటి వేసుకుని, సార్. మామూలు ప్యాంట్ వేసుకుని, వెంటనే ఒక హుడ్ ఉన్న ఇది వేసుకుని, బనీన్ వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని పెద్ద హిట్ కొట్టారు కదా. అలా లేకుండా చాలా జనరల్ గా దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ హ్యూమిలిటీ, Thank you, ఒక sir. హంబుల్ నేచర్ Thank you, స్టేజ్ sir. మీద. దట్ ఐ లవ్డ్ వెరీ మచ్. Thank you so much. బిసైడ్స్ యువర్ గ్రేట్ సక్సెస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఇది మన జైన్స్ నాని తాలూకా ట్రావెల్. ఈ చిన్న ట్రావెల్లో చాలా పెద్ద హిట్ అండ్ వెయిటింగ్కి తగ్గ గొప్ప సక్సెస్, మీనింగ్ఫుల్ ఎండింగ్ అండ్ మీనింగ్ఫుల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది కెరీర్. మనందరం కూడా జైన్స్ నాని బాగా ఇంకా మంచి మంచి హిట్స్ తీసి సినిమా ఇండస్ట్రీకి మంచి స్ట్రెంగ్త్ని తన తరఫున ప్రజెంట్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.